మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే వ్యయస్థానం శుక్రుడి యొక్క సంచారం అనవసరమైన ఖర్చులు లేదా లగ్జరీ లైఫ్కి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా డబ్బులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గత కొంతకాలంగా జన్మలో ఉన్న కుజుని యొక్క మార్పు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మార్పు చెందుతుందో కాస్త ఈ యొక్క అందులోనూ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో బుధుడు వల్ల కాస్త అనుకూలమైన మానసిక సంతోషము, ఉల్లాసము ఏర్పడుతున్నా కూడా, కాస్త మంచివారితో పరిచయాలు ఇవన్నీ లభిస్తున్నా కూడా ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందో అది మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్న రవి యొక్క సంచారం వల్ల కాస్త అప్పుడప్పుడు స్థానచలనాలు అవుతూ ఉండడం, అలాగే శిరోవేదన, సరిగ్గా వ్యాపారాల్లో వాటిల్లో లాభాలు పొందలేకపోవడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో అంటే జన్మస్థానంలో ఉన్న కుజుడు అంటే స్వక్షేత్రంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మార్పు చెందుతాడో అప్పుడు వాళ్ళకి కాస్త మనోవిచారము, దుఃఖము, ఆర్థికపరంగా ఖర్చులు, అలాగే ఎవరైతే సమాజపరంగా అప్పటి వరకు బాగున్న వ్యక్తులు ఎప్పుడైతే సమాజపరంగా ఎవరైతే అంటే సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే పనులు చేస్తున్నారో వాటితో ఒక్కోసారి కలిసి పనిచేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలుగా మీకు కనబడుతూ ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు శ్రద్ధ పెట్టి వహించాలి. తల్లి ఆరోగ్య విషయాల్లోనూ సమాజపరంగా ఏవైతే కొన్ని పనులు మీరు చేపడుతున్నారో వాటిలో ఆలస్యమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. అలాగే వీళ్ళు గత కొంతకాలంగా వృశ్చిక రాశి వాళ్ళకు గత కొంతకాలంగా ఏవైతే కొన్ని ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు పడుతున్నాయి, ఈ వారం దాని నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు లభిస్తాయి, కానీ కొంత కమిషన్లు తీసుకోవడం లేకపోతే ఏదో రకంగా అంటే మీ నుంచి కొంత ఉపయోగపడిన తర్వాతే మీకు ఉపయోగపడాలనే ఆలోచనలు మీకు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నించే వాళ్ళలో మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎవరైతే వృశ్చిక రాశిలో స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకు కూడా కాస్త బయటికి వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు, లేకపోతే ఎవరినైనా ఏదైనా సహాయం కోరేటప్పుడు మాత్రం కాస్త మీరు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క బలం లేకపోవడం, అలాగే గురువు మాత్రం వీళ్ళ యొక్క ఏదైతే వ్యయస్థానం ఉందో ఆ వ్యయస్థానాన్ని చూడడం వల్ల కాస్త ఇక్కడ ఖర్చులు మాత్రం ఖర్చు అవుతున్నా కూడా అవి కొంత మీకు పుణ్యాన్నో లేకపోతే ఏదో ఒకటి మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో చేసి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మార్పు, ఈ గ్రహాల యొక్క మార్పు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మాత్రం అందులో వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వార ప్రారంభంలోనే వీళ్ళకి సప్తమాష్టమ చంద్రులతో మొదలవుతోంది. కాబట్టి కాస్త మధ్యలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా కుజుడికి సంబంధించిన అంటే ఎర్రటి పూలు కానీ ఎర్రటి పళ్ళు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం, అలాగే కుజుడికి సంబంధించిన స్తోత్రం అంటే శ్లోకాలు ఉంటాయి కదా మనకి పంచాంగంలో,
అవి చదువుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.